మున్సిపల్ చైర్మన్ కోరమూని నర్సింహులుపై అవిశ్వాస తీర్మానానికి బీజం ఎక్కడ పడింది? మొదటగా ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనే ఆలోచన ఎవరికి, ఎందుకు వచ్చింది? అసలు నవాబ్పేట మామిడి తోటలో జరిగిన మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు? సొంత పార్టీ కౌన్సిలర్లు ఎంతమంది చైర్మన్ కేసీ నరసింహులపై అవిశ్వాసం పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు? పాలమూరులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందా? ఈ విషయాలన్నీ మాట్లాడే ముందు మనం ఒక్కసారి 4 సంవత్సరాల వెనకాలకు వెళ్తే ప్రతి ఒక్కరూ 4 సంవత్సరాల కిందట మున్సిపల్ చైర్మన్ పలానా వ్యక్తి అని అనుకున్న సమయంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనకు రాజకీయంగా ఎవరూ అడ్డు రాకూడదని, భవిష్యత్తులో తనకు ఎలాంటి పోటీ లేని వ్యక్తిని, పచ్చిగా చెప్పాలంటే ఆయన చెప్పు చేతల్లో ఉండే వ్యక్తిని చైర్మన్ గా చేయాలనే ఉద్దేశంతో కేసీ నరసింహులు గారిని చైర్మన్ గా చేశారని, కానీ వ్యవహారం మొత్తం మాజీ మంత్రి వారి తమ్ముడు చేతుల్లోనే ఉండేదని సమాచారం. గత 4 ఏళ్లుగా ఏ వార్డులో షాప్ ఓపెనింగ్ చేయాలన్నా, రుబ్బెన్ కట్ చేయాలన్నా, ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా మాజీ మంత్రి గారే చేయడం, నాయకుల సొంత పనులు కూడా ఒకానొక సమయంలో నెరవేరకపోవడం, ప్రతి వార్డులో కౌన్సిలర్లే కాకుండా ఇంకొక వర్గాన్ని తయారు చేసుకోవడంతో కౌన్సిలర్లకు ఆ వార్డులో గౌరవం తగ్గుతుండటంతో మాజీ మంత్రికి క్లోజ్ గా ఉన్న కౌన్సిలర్లకే వారి వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించడం, ఇదేమని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఆ వార్డుల్లో ఆ కౌన్సిలర్లకు గౌరవం తగ్గుతుండడంతో సమయం కోసం వేచి చూస్తున్న కౌన్సిలర్లు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవడంతో వారికి ఒక మంచి అవకాశం దొరికినట్టయింది. 4 ఏళ్ల క్రితం చైర్మన్ పదవి వస్తుందని ఆశపడ్డ సదరు లీడర్ మాజీ మంత్రి సలహాతో మరోసారి చైర్మన్ పదవికి పావులు కదుపుతున్న విషయం తెలుసుకున్న ముఖ్యమైన 2 కాంగ్రెస్ లీడర్లు రంగంలోకి దిగి 2 వారాల క్రితం నవాబ్పేటలోని ఒక మామిడి తోటలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సలహాలు సూచన మేరకు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వ్యూహం పన్నారని విశ్వసనీయ సమాచారం. ఆ 2 కాంగ్రెస్ లీడర్లు మరెవరూ కాదు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటమికి ప్రధాన పాత్ర పోషించి ప్రస్తుతం పాలమూరులో శ్రీనివాస్ గౌడ్ రాజకీయ మనుగడ, అదేవిధంగా ఆయనకు క్యాడర్ లేకుండా చేసే దిశగా పాచికలు కదుపుతున్న మారేపల్లి సురేందర్ రెడ్డి ఉరఫ్ ఎంఎస్ఆర్ మరియు ప్రముఖ న్యాయవాది ఎన్పి వెంకటేష్, వీరి మాటలకు, ప్రసంగాలకు కార్యకర్తల్లోనే కాదు రెండవ స్థాయి నాయకుల్లో కూడా ధైర్యం వచ్చిందనడంలో ఇలాంటి అనుమానం లేదు. బీఆర్ఎస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పాలమూరు పట్టణ అభివృద్ధి కుంటుపడుతుందని, వార్డులకు నిధులు కేటాయింపులో వివక్ష చూపారని, వార్డుల్లో సమస్యలపై కౌన్సిల్లో ప్రస్తావించే పరిస్థితి కూడా కౌన్సిలర్లకు లేకుండా పోయిందని, ఎవరైనా సమస్యలు లేవనెత్తితే వారికి బెదిరింపులు వచ్చేవని విసుగు పొందిన భారతీయ జనతా పార్టీకి చెందిన 3 కౌన్సిలర్లు, ఎంఐఎం పార్టీకి చెందిన 4 కౌన్సిలర్లు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 19 కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్లతో చేతులు కలిపి ఆనంద్ గౌడ్ నాయకత్వం కోరి దాదాపు 31 మంది కౌన్సిలర్లు తమ సంతకాలతో కూడిన రిప్రజెంటేషన్ ను కాంగ్రెస్ కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టర్ రవినాయక్ గారికి అందజేయడం జరిగింది. గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఎన్పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి సలహాలు సూచన మేరకు కౌన్సిలర్లతో 2 పర్యాయాలు మీటింగ్ అయిన తర్వాత శనివారం మధ్యాహ్నం ప్రముఖ న్యాయవాది ఎన్పి వెంకటేష్ ఇంట్లో కౌన్సిలర్లు మరోసారి సమావేశం ఏర్పాటై అందరి సంతకాల తర్వాత అక్కడి నుండి నేరుగా శనివారం సాయంత్రం నూతన కలెక్టరేట్ వెళ్లి జి రవినాయక్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల కాకముందే అక్రమ కట్టడాల కూల్చివేత, భూ కబ్జాలు, డబుల్ బెడ్రూమ్ల స్కామ్ పై ఆరా తీయడం, ఇవన్నీ ఎమ్మెల్యే గారికి ఎలా సాధ్యమవుతుందంటే సీఎం రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మిగతా కొందరు నాయకులకు ఉన్నదని, త్వరలోనే అక్రమార్కులపై చర్యలుంటాయని, పాలమూరులో చైర్మన్ పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన కౌన్సిలర్ల జాబితా సీఎం కు అందిందని విశ్వసనీయ సమాచారం. గత నెల రోజులుగా జరుగుతున్న రాజకీయ సమీకరణాలు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సలహాలు సూచనల మేరకు ముఖ్యమైన నాయకులు ఎంఎస్ఆర్, ఎన్పి వెంకటేష్, రాధా అమర్, ఆనంద్ గౌడ్, వినోద్ కుమార్, రాఘవేందర్ రాజు లాంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీని పాలమూరులో భూస్థాపితం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారని విశ్లేషకుల అంచనా.